అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు మరి పొదిలి వైప దర్శి వైప అనేది కూడా మరి రెండిట్లో ఒక చోట ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగుతారని మరి సిద్ధా అభిమానులు, అదేవిధంగా మరి సిద్ధా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పలువురు ఆర్యవయసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి పొదిలి కాన్స్టిట్యున్సీ కొత్తగా ఏర్పడనుంది. అయితే ఇది ఉమెన్ కేటగిరీలోకి వెళ్తుందా, ఎస్సీ కోటాలోకి వెళ్తుందా, బీసీ కోటాలోకి వెళ్తుందా, ఓసీ కోటాలోకి వెళ్తుందా అనేది పక్కన పెడితే తెర మీదకు వచ్చినటువంటి పొదిలి కాన్స్టిట్యున్సీ మేబీ ఓపెన్ కేటగిరీలోకి, జనరల్ కేటగిరీలోకి గనక వస్తే మరి ఆశగా కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు చూస్తున్నప్పటికీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి సిద్ధారాఘవరావుకు మరి గ్రీన్ సిగ్నల్ రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మేబీ ఒక 2027 ఎడ్జిలో కల్లా కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది కూడా పూర్తి కావచ్చు అనేది వినిపిస్తున్నటువంటి అంశం. మొన్న చూసాం మనం ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాతిపదికన చేస్తారు. ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో కూడా మనకి 55 మండలాలు ఉన్నాయి. మేబీ మనకి 18 కాన్స్టిట్యున్సీస్ కనుక పెరిగితే ఇప్పుడు ఉన్నటువంటి 12 ఇంకొక 6 కలిపి 18 కనుక అయితే మ్యాక్సిమం ఒక్కొక్క నియోజకవర్గానికి 3 మండలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒక్కొక్క నియోజకవర్గంలో 4 రావచ్చు, లేదంటే ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 6 మండలాల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. రమారమి 1,10,000 నుంచి 1,20,000 ఓటింగ్తో ఒక్కొక్క నియోజకవర్గాన్ని కూడా పునర్విభజిస్తారనేది టాక్ అయితే వినిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు మనం చూసుకుంటే దర్శి నియోజకవర్గం చూసుకుంటే 2 లక్షలకు పైగా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో మన మార్కాపురం కూడా అదే పరిస్థితి, దాదాపుగా మనకు 2 లక్షల పైగా కూడా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో మార్కాపురానికి వరప్రసాద్ అయినటువంటి పొదిలి నియోజకవర్గాన్ని కనుక ఏర్పాటు కనుక చేస్తే అక్కడ దర్శిలో కొంత భాగం, మార్కాపురంలో కొంత భాగం, మరి కనిగిరిలో కొంత భాగం, ఇవన్నీ కూడా మరి కలిపి పొదిలి నియోజకవర్గం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెరమరుగైనటువంటి గతంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి లీడర్ల కోసం అన్వేషిస్తున్నారు. మరి ఆ వరుసలో మరి ఒక సామాజిక వర్గంలో మరి బలమైన లీడర్గా కూడా సిద్ధారాఘవరావుకు ఒక మంచి పేరుంది. ఎందుకంటే వివాదరహితుడు, అదేవిధంగా పలువురికి సహాయం చేసే గుణం ఆయనకు ప్లస్ అవటం, గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఫుల్ టైం మంత్రిగా కూడా ఆయన పనిచేయటం వెరసి రాబోయే రోజుల్లో సిద్ధాకు ఒక శుభముహూర్తాల్లో గ్రీన్ సిగ్నల్ కూడా రానున్నట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సిద్ధారాఘవరావుకు మరి అటు దర్శి వైపు వస్తారని టాక్ అయితే వినిపిస్తున్న నేపథ్యంలో కొత్తగా పొదిలి కాన్స్టిట్యున్సీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే గతంలో సిద్ధారాఘవరావు గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో కలిసి మరి గతంలో విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వారంతా కూడా సహాయ కార్యక్రమాలు, డొనేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో భారీగా గతంలో పనిచేసినటువంటి సీనియర్ లీడర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అనేది మరి వినిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, బిజినెస్ మ్యాన్ గా కూడా సిద్ధారాఘవరావుకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. దర్శి, చేమకుర్తి, ఆ పొదిలి ప్రాంతంలో కూడా, పొదిలి మార్కాపురంలో కూడా ఆర్యవయసు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా ఎక్కువ కాబట్టి వెరసి రాబోయే రోజుల్లో మరి రాజకీయాల్లో కూడా సిద్ధారాఘవరావు యాక్టివ్ అవుతారనే దానికి ఇది ఒక కొత్త ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏ లీడర్కు స్టార్ దమ్మొస్తుందో, ఎప్పుడు ఏ లీడరు ఏ పార్టీ వైపు ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి. మరి సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి సిద్ధారాఘవరావు గారు యాక్టివ్ అవటానికి కూడా మరి ఒక గొప్ప అవకాశం వచ్చిందని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో చూద్దాం మరి వారు కుమారుణ్ణి రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారా, ఈసారికి సిద్ధారాఘవరావు బరిలో దిగుతారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో స్పష్టంగానుందని కూడా మనం చెప్పుకోవచ్చు.